కళ్యాణ మండపం అండి గుంటూరులో వైఎస్ఎల్ఆర్ మీట్ అనేది జరుగుతుంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యం విజయ్ గారు ఉన్నారు, మార్కెటింగ్ హెడ్ రైతు సాధికార సంస్థలో. అయితే ఇక్కడ టీం అందరూ కూడా స్టాల్స్ అరేంజ్ చేశారండి. ఆ స్టాల్స్ లో ముఖ్యంగా ఇది పల్నాడు జిల్లా స్టాల్ లో ఇది చూసారా, కందిపప్పు స్వయంగా ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పండించి వారే ప్రాసెసింగ్ చేసి పప్పు చేసి అమ్ముతున్నారు. ఈ పప్పు అసలు ఉడుకుతుంటేనే గుమ గుమ గుమలాట, అసలు ఎప్పుడు పప్పు తినాలా అనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, సువాసనలు వస్తూ ఉంటాయి. శేషారావు గారు ఉన్నారు, అభ్యుదయ రైతు, ఆదర్శ రైతు, ప్రకృతి వ్యవసాయ రైతు. గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ మిరప పండిస్తున్నారు. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూసారా. ఇవి ఎంత అంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉందండి. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తూ ఉన్నారు. వీరి మిరప ఆర్డర్స్ వాళ్ళకి డైరెక్ట్ గా ఫోన్లు చేసేసి ముందే బుక్ చేసుకుంటారు. అయిపోతాం కూడా వారు స్వయంగా వారు పండించిన మిరపకాయలతో కారం ప్రాసెసింగ్ చేసి ఈ కారాన్ని కూడా డైరెక్ట్ గా వినియోగదారులకి అమ్ముతూ ఉన్నారు. గారే మరి తయారు చేసి ఎక్కడ చేస్తున్నారండి సార్? ఓకే, తేనె కూడా తీసి అమ్ముతూ ఉన్నారు. మరి ప్రకృతి వ్యవసాయ పొలాల్లో తీసినటువంటి తేనె మరి ఏ మాత్రం రసాయనాలు లేకుండా, కలుషితాలు లేకుండా, పురుగు మందుల అవశేషాలు లేకుండా స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా ఉండాలి. పల్నాడు జిల్లా స్టాల్ ని వెంటనే సందర్శించండి. ఈ స్టాల్ లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి పరిశీలించండి. మీరు కానీ ఇవి తీసుకెళ్లి ఉపయోగిస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, ఆహ్లాదం, ఆయుష్ అన్ని